ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విశ్వవిద్యాలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదలపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రాథమిక చర్చను గత సమావేశంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న జరగబోయే కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తీర్మానాన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిత్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేలాది మంది ఉద్యోగులు ఈ విధానంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించడం, జీతాలు పెంచడం, ఇతర ప్రయోజనాలు అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి. ఫిబ్రవరి 20న జరిగే కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర పాలనాపరమైన అంశాలపై కేబినెట్ మంత్రులు చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 20న జరగబోయే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.